హలో అందరికీ. మన ఇంట్లో వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, దేవుడికి పెట్టేవి, అలాగే మనం వాడుకునేవి నిత్యము మనము అన్నం ఒకవేళ వెండి కంచంలో కానీ, ఇత్తడి కంచంలో కానీ అట్లా తింటే ఇవన్నీ ఉంటాయి కదండీ! వాటిని మెయింటైన్ చేయటం చాలా కష్టం కదా! సో, అట్లాంటప్పుడు ఇదిగోండి సబీనాలు గానీ అట్లాంటివి వాడితే మన చేతులవి పాడైపోతాయి కదా! అలా కాకుండా ఇదిగోండి ఇలా వాడండి. పుల్లటి పెరుగు, అలాగే నిమ్మకాయలు మన ఉన్న వస్తువులను బట్టి ఒకటా లేదా రెండా అనేది చూసుకోండి. అలాగే కుకింగ్ సోడా ఆర్ బేకింగ్ సోడా అంటారు కదా! సో, అది అలాగే విమ్ జెల్. ఈ ఇవన్నిటిని కలిపి ఈ విధంగా మిశ్రమంలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని చక్కగా వెండి సామాన్లు తోముకోండి. చాలా నీట్‌గా వస్తాయన్నమాట. మనము సబీనా ఇట్లాంటివి వాడకుండానే చక్కగా తెల్లగా వస్తాయి. చూడండి ఇదిగోండి నేను తోముతున్నాను కదా! చూడండి మీరు కూడా తెలుస్తుంది. చక్కగా నీట్‌గా వస్తాయన్నమాట. ఇదిగోండి. ఇలా తోముకున్న సామాన్లన్నిటిని ఒక పొడి క్లాత్ మీద, తడి పీల్చుకునే క్లాత్ మీద పెట్టి ఆరబెట్టండి. ఆరబెట్టి అలాగే తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. అప్పుడు వాటి మీద గీతలు కానీ, అలాగే తుడిచేది కూడా మెత్తటి క్లాత్తో తుడిచిపెట్టుకోండి. అప్పుడు వాటి మీద గీతలు కానీ, మరకలు కానీ ఏమీ ఉండవన్నమాట. ఒక్కొక్కసారి వాటర్ మార్క్స్ అవి పడతా ఉంటాయి కదా! సో, అట్లాంటివి కూడా ఏమీ లేకుండా నీట్‌గా ఉంటాయి. చూసారా? ఇదిగోండి నేను ఏమీ వాడలేదు. ఇవే కలిపి చక్కగా తోమాను. చూడండి ఏ విధంగా వచ్చాయో. చక్కగా నీట్‌గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంతకన్నా నీట్‌గా అంటే అవసరం లేదు కదండీ! పాలిష్ పెట్టించినంత నీట్‌గా వచ్చాయి కదా! సో, ఈ వెండి సామాన్ల గురించి మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. మాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా గిఫ్ట్ రూపంలో అమౌంట్ అట్లా ఇచ్చిన్నా మా అమ్మ చిన్న చిన్న వస్తువులే అవనివ్వండి అలా వెండి వస్తువులు కొనుక్కోవటం అలవాటు చేసిందనమాట. అందుకే ఇన్ని వెండి వస్తువులు కొనుక్కోగలిగాను. ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా తుడుచుకొని పెట్టుకోండి. సో, నచ్చితే మీకు కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ఇలా చక్కగా వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు తోముకోండి. అలాగే కామెంట్ చేయండి. మీరు ఇలాగే చేస్తారా లేదా అనేది.